నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. కరీంనగర్ నగరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మినిస్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రారంభించిన కార్యాలయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు ఆకరపు భాస్కర్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, వైద్యులు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 6-7 రోజులు ఢిల్లీలో తెలంగాణ శాసనసభ చేసినటువంటి బిల్లును, గవర్నర్ గారు ఆమోదించిన బిల్లును, రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకున్న బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా బలహీన వర్గాల సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును సాధించుకునే వరకు పోరాటం ఒత్తిడి తెచ్చే విధంగా జరుగుతున్న ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకోవాలి. గత తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా కుల సంఘాల జేఏసీగా, ఏ గ్రామంలో ఆ గ్రామం యూనిట్గా ఉద్యోగ సంఘాలు కూడా సాధనలో ఏ విధంగా ఏర్పడ్డారో ఈరోజు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శవంతం దేశానికి అయినటువంటి నిర్ణయానికి సహకరించే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ 5, 6, 7 ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ బీజేపీ మంత్రులు కానీ, బీసీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలనేదిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.